ఏంట్రా ఏంటి రాజీ వెళ్ళి తాడు తీసుకురా వీడిని కట్టేసి స్టోర్ రూమ్ లో పడేస్తా నన్ను స్టోర్ రూమ్ లో పడేస్తారా మంగా పాప వీళ్ళని శవం అనుకుని ఎలుకలు తినేస్తాయేమో వామ్మో ఎలకలున్నాయా ఎలకలేంట్రా చించు మొహం వాడా పెద్ద పెద్ద పందికొక్కులే ఉన్నాయి వామ్మో నన్ను వదలండి 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 మావయ్య పట్టండి తీసుకురండి రేయ్ నన్ను వదలండి రా వదలండి మా అన్న గురించి మీకు తెలీదు నన్ను వదలండి రా వదలండి చంపేస్తాను చోట అమ్మా రాజీ ఈ టైంలో టానిక్ బాటిల్ ఏంటమ్మా ప్రాబ్లం? ఇది ప్రతిసారి నన్ను డిస్టర్బ్ చేస్తుంది. మోహన్ గారు తీసుకొచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలా? అంటే ఇది ఎక్స్పైర్ అయ్యి ఇప్పటికి 9 సంవత్సరాలు అయి ఉంటుంది. అయినా ఇప్పుడు దేనికమ్మా? అప్పట్లో దురదలు తగ్గడానికి తెచ్చారు. అమ్మ తల్లి అది ఇప్పుడు వాడితే దురదలు తగ్గవు, పెరుగుతాయి. పైగా గోకి 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 చర్మం ఊడి ఎముకలు మిగులుతాయి. అయితే ఒకసారి వీడి మీద వేసి ట్రై చేద్దామా? మీ దేశం మెరుపులు చూపిస్తా. అబ్బో రాజీ వాడు మెరుపులు చూపిస్తాడో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా నువ్వు మందు పోస్తే ఎముకలు చూపిస్తాడు. అవునా? చూద్దాం. వద్దు 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 పోయొద్దు వద్దు 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 వద్దు. ఏమైనా అవుతుందా? రాజీ ఇది ఎప్పుడుదో కదా పవర్ పోయినట్టుంది, ఏమీ కాలేదు. దానికి పవర్ లేకపోవచ్చు, నాకు పవర్ ఉంది. స్టీల్ బాడీ ఇక్కడ డిక్కు ప్యాన్ డిక్కు. ప్లీజ్ ట్రై అగైన్ బేబీ. మంగా ఇది శవాల మీద పనిచేదేమో. నాకేం తెలుసు. అమ్మా రాజీ ప్యాండిక్ మొహంలో అభినయ భావాలు మారుతున్నట్టున్నాయి. అవును మావయ్య గారు, ముఖ చిత్రంలో చిత్ర విచిత్రమైన భౌగోళిక మార్పులు వస్తున్నాయి. ఏంట్రా? వదిలేంట్రా నన్ను, మీకు దండం పెడతాను. అబ్బో ఏంట్రా రే? ఒరేయ్ అమ్మా రేయ్, నా ఒంటి మీద దురద పెడుతోందిరా. దురద నా ఒంటి మీద డిస్కో డాన్స్ చేస్తోందిరా రే. అయితే ఖచ్చితంగా డీజే పెట్టాల్సిందేరా. డీజే ఏంట్రా, డాబర్ మ్యాన్. అమ్మో త్వరగా కట్లిప్పండి రా, గోకోవాలరా. గోకోకుంటే చచ్చిపోయాలన్నారా రే. ఎక్కడ గోకోలో చెప్తాను, చెప్పుకోలే చోట రే. నీ అమ్మ వదిలండ్రా రే, నీ అమ్మ గడుపులు మాడా. మావయ్య గారు టానిక్ తెచ్చి 10 సంవత్సరాలైనా పవర్ తగ్గలేదండి. కరెక్టేనమ్మోయ్. మీ బాస్ కి నువ్వు ఓన్ బ్రదర్ అని మాకు తెలుసు. సో మోహన్ గారిని వదలాలంటే నువ్వు ఇక్కడే ఉండాలిరా. మీ అన్నకి ఈవినింగ్ వరకే టైం ఇచ్చాం. నేను చచ్చిపోతాను రే, వదిలండ్రా రే. వస్తే నువ్వు బతికిపోతావు, లేదంటే చచ్చిపోతావు. మా అన్న వస్తే మీ అందరికి చావు వచ్చినట్టే. రేయ్ ఒకటి ఇవ్వరా. సార్ మీరు మోహన్ గారు బంధువు కదండి, మీరు ఒక్కరు వచ్చారండి. నేను ఒక్కడే రాకూడదా? అది కాదు సార్, 2 రోజులుగా మోహన్ గారితో వస్తున్నారు కదా. మోహన్ రాకపోతే నేను రాకూడదా? నేను టీ తాకూడదా? సార్ మొత్తం నాకు సినిమా అర్థమైపోయింది, మీరు చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఒక స్ట్రాంగ్ టీ పడితే గానీ మీరు సెట్ గారు. కూర్చోండి సార్, టీ ఇస్తాను. చచ్చావులే. ఇదిగోండి సార్. సార్ నాకు కొంచెం డబ్బులు అవసరం, మీరు కొంచెం సర్దితే. నువ్వు అడిగినట్టు డబ్బులు ఇవ్వడానికి నేను ఏటీఎంనా? డబ్బులు అడిగావు కదా, ఇంట్లో ప్రింట్లు వేస్తాను, వచ్చి తీసుకెళ్ళా. ఏంట్రా వచ్చి తీసుకెళ్లేది? ఎవడాడా? రానా? ఎంతమందిరా మీరు? మీ గ్రూప్ పేరేంటి? మీది దొంగ నోట్ల రాకెటా? ఏం మాట్లాడతారు సార్ మీరు? దొంగ అంటే నాకు తెలియదు సార్. నా దగ్గర మీ వేషాలు, నేనెవరో తెలుసా? నా గురించి తెలుసా? నా ట్రాక్ రికార్డ్ తెలుసా? వాయిస్ రికార్డ్ ఒక్కడే తెలుసా? ఏంట్రా కామెడీగా ఉందా? ఇప్పటి వరకు ఎన్ని నోట్లు ప్రింట్ వేసావురా? మీదేముంటారా? దొంగ నోట్ల ముఠానా? సార్ పేర్లని వెళ్ళి కూడా ఫస్ట్ టైం సార్. చాలా అమ్మాయి కూడా సార్ నేను. ఆఫ్టర్ ఆల్ టీఎంఏ వాడికే ప్రింట్ వేసిస్తానన్నావంటే నువ్వెంత గజ దొంగ నాకు అర్థమైందిరా. సార్ కర్మ కాలి నోటు తోలుకొద్దే అలా అన్నా సార్, అంతా ఉత్తినే. రేయ్ మామూలుగానే మా పోలీసు వాడు ఎవడ మాట నమ్మడు, అలాంటిది
తాబేలు డిప్పలా ఉన్నావు. నిన్నెలా నమ్ముతాను రా? తాబేలు డిప్పమా? అవునరా డిప్పం. నేను నిన్ను నమ్మాలి అంటే నీ గురించి మీ వాళ్ళ గురించి నాకు పూర్తిగా తెలియాలి. మీ ఇంటికి వెళ్దాం పదా. మా ఇంటికా? ఏంట్రా పక్కింటి వాళ్ళకి అన్నట్టు అంత షాక్ ఇచ్చావు? నిజాలు బయటపడతాయని భయమా? అదే లేదు సార్. వెళ్ళారండి సార్. ఇప్పుడు కాదు సార్. నువ్విలా వినవరా నిన్ను. సచ్చాడు ఏదో అర్జెంట్ అని డబ్బులు అడిగితే ఇవ్వడా? ఎలాగైనా సరే మోహన్ గారిని విడిపించాలి. సార్ సార్ ఏం చేయాలో ఏంటో. రాజీ, మావయ్య పోలీసులు తీసుకొస్తున్నాడేంటి? ఒకవేళ నిజం తెలిసిపోయిందా? మావయ్య విషయం తర్వాత మంగ. ముందు ప్యాంటిక్ గన్ని దాచేయాలి, లేదంటే మొదటిగా మోసం వస్తుంది. అవును రాజీ, పద పద పద. రా త్వరగా రా. రాజీ వాళ్ళు వచ్చేస్తున్నారు. వీడి గొయ్యి తీసి కప్పెడదా? వద్దు, వాటర్ డ్రమ్ లో వేసి మూత పెట్టేద్దాం. ఒక పని చేద్దామా? త్వరగా చెప్పు, వాళ్ళు వచ్చేస్తున్నారు. కింద వాటర్ సంప్ లో పడేద్దాం. వాటర్ సంప? బాబోయ్, మీకంటే మేమే నయం. మీరు మరీ డేంజర్ గా ఆలోచిస్తున్నారు. రాజీ, ముందు వీడి నోటికి ప్లాస్టర్ వేయాలి. ప్లాస్టర్ తీసుకురా. మాట్లాడుకో మాట్లాడుకో. మంగ అక్కడ ఉంది, చూడు చూడు. నోర్మై నోర్మై మోయ్ చంపేస్తాను మూసుకో. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. ఆ పోలీసు రాకుండా మనం చూద్దాం పద. ఏంట్రా ఇంట్లో ఎవరూ లేరా? ప్రింటింగ్ మిషన్ ఎక్కడ పెట్టావురా? సార్ కొంచెం మర్యాద మాట్లాడండి సార్. మర్యాద? నీకు మర్యాద ఏంట్రా డిప్ప? డిప్ప అనుకోండి సార్. ఇంట్లో ఆడ లేడీస్ పెట్టే ఫీల్ అవుతారు. ఆడ లేడీసా? అంటే స్టాఫ్ గా లేడీస్ పెట్టుకున్నావు అనమాట. అరే డిప్పం, నీకు ఈ పిచ్చి కూడా ఉందారా? అబ్బా ఊరుకోండి సార్. లేడీస్ అంటే నా కోడళ్ళ గురించి చెప్తున్నాను. ఈయనెవరు మావయ్య? మీ ఫ్రెండా? అక్కడ ఇద్దరు వస్తున్నారు అంటే ఆ ఇద్దరికి నువ్వు ముద్దులు మావేవా? ఊరుకోండి సార్. ఈ మాట నేను విన్నా కాబట్టి సరిపోయింది. అదే వాడు వినుంటేనా ఈ పాటి మీరు చచ్చిపోయి ఉండేవాళ్ళు. అబ్బచ్చా, అర్థమైందిరా. నువ్వు హంతకులను కూడా ఫ్యామిలీలో కలిపేసుకున్నావు. హలో గర్ల్స్. ఎవరా గర్ల్స్? హోల్డ్ ఆన్. ఆగిపోండి అంతే. ఈ ఇంట్లో దొంగ నోట్లున్నాయని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు మీ వాలకం కూడా అలాగే ఉంది. అయినా మీ దగ్గర సెర్చ్ వారెంట్ ఉందా? సెర్చ్ వారెంటా? పోలీస్ స్టేషన్ నుంచి ఫోర్స్ దింపుతా. ఇదిగో ఈ డిప్పంగాడే ఇంట్లో ప్రింట్ వేస్తున్నానని చెప్పాడు. ఆ డిప్పంగాడు చెప్తే మీరు నమ్మేశారా? మంగా సారీ మోయ్యా. చూప్. నేనెవరిని నమ్మను. ఇల్లంతా నేనే వెతికి అప్పుడు ఫైనల్ చేస్తా. అబ్బో, చాలా పకడ్బందీగా వేసినట్టున్నారా? ఏంట్రా డాన్స్ చేస్తున్నావేంటి? కవర్ చేస్తున్నట్టున్నావు. కిచెన్ లో సూట్ కేసా? ఏముందిరా ఇందులో? ఏంట్రా ఇది? అది ఉత్తి పెట్టే సార్, ఉత్తి పెట్టే. నాకు అర్థమైందిరా. క్షుద్ర పూజలు చేస్తూ డబ్బు దండుకునే బ్యాచ్ అనమాట. నరబలి కోసం మనిషిని తెచ్చుంటారు. ఎక్కడ దాచారా? కానిస్టేబుల్ గారు, మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టండి సార్ ప్లీజ్. నేనేం కంగారు పట్టలా, కనిపెడుతున్నా. అది కనిపెడుతున్నట్టు లేదు, కుక్క బోన్ కోసం వెతుకుతున్నట్టు. ఏమన్నావు? బరాచి నుండు. సార్ కానిస్టేబుల్ గారు, అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? మీ ఇంట్లో జరిగింది నాకెలా తెలుస్తుంది? మీరు చెప్తేగా నాకు తెలిసేది. మంగా స్టోరీ అడుగుతున్నాడు, మొత్తం చెప్పే. స్క్రీన్ ప్లే అదిరిపోవాలి. స్టోరీ చెప్తే మీ స్టోరీ ముగిసిపోద్ది. అయినా బయట ఈ డిప్పంగాని చూసినప్పుడే నాకు అర్థమైంది. ఏమని? వీడు పెద్ద ఫేక్ మహారాజ్ అని. ఆ మొహం చూడు ఎలా ఉందో, కోడిగుడ్డు మీద ఏకల బీకేవాళ్ళలాగా. సార్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి సార్. నీకు రెస్పెక్ట్ ఏంట్రా? దొంగ నోట్లు ప్రింట్ చేస్తావు, క్షుద్ర పూజలు చేస్తావు, నరబలి కోసం మనుషులు తీసుకొచ్చేస్తారు. సార్ సార్ సార్, మరి అంత అనుమానించకండి సార్. నరబలి ఏంటి,
మనుషులు ఎందుకు రావడం Shut up. ముందు కథ చెప్పు, ఆ తర్వాత ఎలా డైరెక్ట్ చేయాలో నేను చెప్తా. ఓపెన్ చేస్తే ఫస్ట్ షాట్ డోర్ బయట 10 లక్షలు. మగ 10 లక్షలు కాదు 40 లక్షలు. కథ అక్కడి నుంచి చెప్పు. ట్విస్ట్ అక్కడే కదా తగిలింది. నువ్వు ఆగు మంగ, నేను చెప్తాను. ఏ డెప్పో నువ్వు ఆగు. మంగ నువ్వు మాత్రమే చెప్పాలి. ఎవడు తొక్కలో? ఆ? అదే బాస్ ఒకడున్నాడు. వాడు మోహన్ గారికి ఫోన్ చేసి 40 లక్షలు ఇస్తాను రా అంటే మోహన్ గారు వాడి దగ్గరికి వెళ్లారు. 40 లక్షలు ఇచ్చాడా? 40 లక్షలు మమ్మల్ని ఇమ్మన్నాడు. అక్కడ మోహన్ గారిని వాడు కిడ్నాప్ చేశాడు. అంత కక్కుర్తైతే ఎలా, ఎందుకు, ఏంటి అని అడగకుండా వెళ్ళిపోవటమేనా? వెళ్ళిన తర్వాతే తెలిసింది కక్కుర్తి పడ్డాము అని. అసలు ఆ బాస్ ఎవడో మీకు తెలీదు. ఎక్కడుంటాడు? తెలీదు. నాకెందుకో తేడా కొడుతుందరా. తప్పు మీ వైపే ఉందనిపిస్తుంది. మీరేదో దాస్తున్నారు. ఇంకొకసారి ఇల్లు మొత్తం వెదిగితే అంతా బయటపడుతుంది. సార్ మీరు మాటికి ఇల్లు తెచ్చడం ఏం బాగలేదు సార్. నాకు బానే ఉందరా. అడ్డు తప్పుకో. నా డ్యూటీ నన్ను చేయనే. తప్పుకో. పొడుస్తా. తప్పుకో. ఆహా, సర్దుకోవడం అయిపోయిందా? పొడుస్తా. తప్పుకో. తప్పుకో. ఇదేదో ఓపెన్ గా ఉంది. ఎరా డెప్పం, ఏంట్రా ఇది? అది నేను అడుగుతున్నా సార్. ఏంటది? నాటకాలు ఆడితే లాటి ఇరిగిపోద్ది. సార్ మీరే చూసి చూడట్టు కొంచెం వదిలేయాలండి. అలా జరగదో, కుదరదో. మీరంతా స్టేషన్కి రావాల్సిందే, శిక్ష అనుభవించాల్సిందే. మీకెంత కావాలి సార్? క్లవర్ గర్ల్. ప్రతి దానికి ఒక రేట్ ఉంటుంది. మీ రేట్ ఎంత సార్? మీ జీవితాలంతా. సార్ మా జీవితాలు 10 పైసలు దాటి 10 రూపాయికి వచ్చింది సార్. తిప్పి కొట్టినా 500 కూడా రావు సార్. 10 లక్షలు కావాలి, ఇస్తారా? జైలుకి వెళ్తారా? అప్పుడు జైలుకి ఎందుకు సార్? మా తిప్పలు ఏమో మేము పడతాం. 10 లక్షలు ఫైనల్. ఇంకేం అడగకూడదు, మీరు వెళ్ళిపోవాలి. ఒకటే మాట, ఒకటే లాఠీ. మీరు వెళ్ళి హాల్లో ఉండండి. రాజీ, మావయ్య పదండి. భలే బేరం దొరికింది. ఇంత తక్కువ టైంలో బానే తీసుకొచ్చారే. లోపల ఏమైనా నిదుందా? నిదాపాడా? లోపల ఉన్న తరుగు మురుగు అన్ని పట్టుకొచ్చి మీకు ఇచ్చాం. అంటే లోపల ఇంకా మిగిలే ఉంటాయి. చూద్దాం పదండి. నాకు అవసరం. డిప్పం, ఫాలో మీ. జాగ్రత్త పెట్టుకో. ఏంటి అడ్డంగా? తప్పుకోండి. తప్పు. పొడుస్తా. పద పద. అడ్డే కదులుతున్నాడు అంటే మనిషే. రే, మీరింత నరహంతకులని ఊహించలేదురా. పాప ముక్కు పచ్చలారని పశువుని బలి చేద్దాం అనుకున్నారా? మిమ్మల్ని. పాపం అమాయకుడమ్మా. సార్ మమ్మల్ని ఎన్ని మాట్లాడినా పర్వాలేదు సార్. అంతేగాని వీడిని పశువుడు, అమాయకుడు, చిన్నోడు అని మాత్రం అనమాకండి సార్. బాధే ఉంది సార్. చిన్న చిన్న చేపలం. వీడు బక్కోళ్ళ కనిపిస్తున్నాడు కానీ తిమింగలం సార్, తిమింగలం. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఎవరెలాంటి వాళ్ళు ఈ పోలీసు కళ్ళకు తెలీదా? అయ్యో, మీకు తెలియదనే చెప్తున్నాను సార్. ఆహా, నాకు తెలిసింది చెప్పనా? ఇప్పుడు మీ అందరినీ ఇప్పటి వరకు జరిగిన తంతుని సోషల్ మీడియాలో లైవ్ ప్రోగ్రాం పెడతా. లైవే. తర్వాత మీ అందరిని స్టేషన్ తీసుకెళ్లి కుమ్మేస్తా. సార్ ముందు టోపీ తీసి పక్కన పెట్టండి. కొంచెం గాలి తగిలితే మెదడు సరిగా పనిచేస్తుంది. 30 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ. మా పొలంలో మరో చెట్టుకి 300 సంవత్సరాలు. అడుగు కూడా కదలలేదు, అక్కడే ఉంది. ఏం లాభం? సౌండ్ చేయకు. సైలెంట్ గా మీరు చెప్పేది విను.
మావయ్య వాడి దగ్గర ఫోన్ తీసుకుని వాళ్ళ అన్న కాలు కలుపు. అదే మ్యాటర్. ఇప్పుడు నమ్ముతారా? అసలు కీ పాయింట్ వీడి దగ్గరే ఉంది సార్. ఓకే, మీరంతా జగజ్జంత్రీలు, కంత్రీలు. సో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటా నిర్ణయం? 2 ఏళ్లలో రిటైర్ అవుతాను. నిజాయితీగా డ్యూటీ చేస్తే ప్రమోషన్ తప్ప ఏమీ ఉండదు. అదే మీ డీల్ ఓకే అయితే నాకు బెనిఫిట్ ఉంటుంది. బెనిఫిటా? అరే డిప్పం, మీ బాస్ కు ఫోన్ కలుపు, బిజినెస్ మాట్లాడుకుందాం. హలో, నేను మాట్లాడతాగా. నా పేరు అగ్ని, పోలీస్. బాయ్. పని అయింది, ఇప్పుడు రిలాక్స్ అవ్వచ్చు. కాబట్టి కమాన్. అందరూ జాగ్రత్తగా వినండి. మిమ్మల్ని కాదని మేము ఎక్కడికి వెళ్తాం సార్? పొడుస్తా. మీరు ఎక్కడికి వెళ్ళినా నా దగ్గరికే రావాలి, నా స్టేషన్కే రావాలి. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా సైలెంట్ గా ఉండు. మంగా, అది నీ డైలాగు, మళ్ళీ ఈయన చెప్తా. ఇక్కడ ఎవరికి డైలాగులు లేవు, అన్ని డైలాగులు నాకే ఉన్నాయి. ప్యాంటిక్ గార్డ్ అన్నయ్యతో మాట్లాడాను. ఏం మాట్లాడారు? వాడు 40 లక్షలు ఇస్తా అన్నాడు. మీరు 10 లక్షలు ఇవ్వండి చాలు. అట్నుంచి వాడు మోహన్ తీసుకుని వస్తాడు. ఇట్నుంచి ప్యాంటిక్ గాండి తీసుకొని అందరం ఊరి చివర అడవిలో కలవాలి. అంటే మీరు రారా? మీ అందరినీ కలిపేది నేనేరా డిప్పం. మీతో వచ్చేది నేనే. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అందరం కళ్ళకు గంతలు కట్టుకుని ఉండాలి. ఏమి కనిపించదు కదండి? కనిపించకుండానే కదండి కట్టేది. ఎవరైనా తోకలు జాడిస్తే కత్తిరిస్తా. రేపు అందరూ రెడీగా ఉండండి. అప్పటి వరకు ప్యాంటిక్ గాని అదే రూమ్ లో కంటిన్యూ చేయండి. ఓకే? మంగా ఎరా డిప్పం, బాక్స్ ఏంట్రా? ఎక్స్ట్రా వద్దురే, ఇవో. నేనేం చేశాను మంగా? మీరందరూ ఇక్కడే ఉండండి. ఎవ్వరూ నోరు తెరిచి మాట్లాడకూడదు, కళ్ళు తెరిచి చూడకూడదు. అలాగే. అది కూడా చెప్పకూడదు. తల మాత్రం ఓపెన్ సరిపోద్ది. ఆ విషయం మీకు కనిపించదు కదా? నాకెందుకు కనిపించదు? నాకు అన్ని కనిపిస్తాయి. అదేంటి, మీరు కళ్ళ గంతలు కట్టుకోలేదా? డీలోకే చేసిందే నేను. నేనెందుకు కళ్ళ గంతలు కట్టుకుంటాను? నేను మోహన్ దగ్గరికి వెళ్ళి విడిపించుకొస్తాను. నో డైలాగ్స్ అని చెప్పాను కదా. అందరూ అన్నమానికి వెళ్తారు. సైలెంట్. నేను వెళ్ళి మోహాన్ని విడిపించుకొని వస్తాను. జాగ్రత్తగా కళ్ళు నోరు మూసుకొని ఉండండి. ఏదా డబ్బులా ఇవ్వు. ఎవరు? ఆకాశం అమ్మాయిలా ఉంటుంది, అవకాశం రూపాయలా ఉంది. కోడోకే, నువ్వు వెళ్ళొచ్చు. మరైతే కట్లుపితే కళ్ళు తెరిస్తా. కళ్ళు తెరిస్తే గుడ్లు పీకి అమ్మేస్తా. నోరు తెరిచావనుకో నాలికి కోసి కాకులకేస్తా. ఎప్పటి వరకు? గంట వరకు. మూసుకొనే పద. ఏంటి గంట అవుతుంది, మాట వినిపించడం లేదు? నొక్కదాన్ని వదిలేసారా? ఎవరు నాతో పట్లేరా? దొంగ సచ్చినాడు, మోసం చేసి వెళ్ళిపోయాడా? అసలు నా చుట్టూ ఎవరు లేనట్టున్నారే. అమ్మో, అరిస్తే అండమాన్ అన్నాడు దరిద్రుడు.
అరవపోతే నేనే చచ్చిపోయేలా ఉన్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో దేవుడా. ఏంటి నా టైం మరీ ఇంత చండాలంగా నడుస్తుంది? ఏదైతే అదైంది. కళ్ళు తెరిచి పని అయిపోతుంది. ఏదో తగిలింది, ఏదో తగిలింది. ఎవరు ఇక్కడ? ఎవరు మంగా? ఏమండి మీరా? నేనే. ముందు కట్లిపోవే. మామయ్య వాళ్ళిద్దరు ఎక్కడా? ఇంకెక్కడ మంగా? ఆ వచ్చింది పోలీసోడు కాదు, పాండి కన్నా బాసు. ఒక్కసారి రీకలెక్ట్ చేసుకో. మా అన్న ఎనీ టైం రావచ్చు. మా అన్న ల్యాండ్ అయితే మీ అందరికి బ్యాండ్. అది మ్యాటర్. మొత్తానికి రాంబాబు ఊరి నుంచి వచ్చేలోపే మన ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది. పదండి ఇంటికి వెళ్దాం. మామయ్య బ్రీఫ్ కేస్ మర్చిపోయారు. ఏముందో చూడమ్మా. చూడ పట్టుకో. క్యాష్ డబ్బులు. మంగా ముందందరూ ఏదో పేపర్ ఉందా చదవమ్మా. ఎప్పుడు క్యాష్ గోలేనా? ఇవి కూడా దొంగ నోట్లే. ఈసారి నిజంగా పోలీసులు వస్తున్నారు. పారిపోండి. ప్రతిసారి షాకేనా? పరిగెత్తండి.